నమస్తే అండి. నేను మీ డాక్టర్ శ్రీధర్, మీ యూరాలజిస్ట్‌ని అండి. సో, ఈరోజు అందరికీ కామన్‌గా ఒక డౌట్స్ వస్తుంటాయి. యూరిన్ కలర్ అనమాట. కొంతమందికి వైట్ వస్తుంది, కొంతమందికి పసుపుగా వస్తుంది, కొంతమంది పసుపు పచ్చగా వస్తుంది, కొంతమందికి ఎరుపు రంగు వస్తుంది, ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇవి ఏంటి అనేది డౌట్స్ చాలా మటుకు కామన్‌గా మనకు అరైజ్ అవుతూ ఉంటుంది. యూరిన్ నార్మల్ కలర్ ఏమంటే యూజువల్లీ వైట్ లిటిల్ టింజ్ ఆఫ్ యెల్లో ఈస్ ద నార్మల్ కలర్ అండి. మనం నార్మల్‌గా వాటర్ బాగా తీసుకుంటే ఇది నార్మల్ కలర్ వస్తూ ఉంటుంది. కొద్దిగా ఎక్కువగా డీప్ యెల్లో రావడం, కొద్దిగా ఎక్కువగా పసుపుగా రావడం అనేది డీహైడ్రేట్ అయినప్పుడు, అంటే వాటర్ సరిగ్గా తీసుకోకుండా ఉన్నప్పుడు వచ్చే రీజన్ ఒకటి. ఆర్ సమ్‌టైమ్స్ కొంతమందికి ఈ లివర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా ఇట్లా మరి కలర్ పసుపు ఎక్కువగా రావడం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈస్ కోకా కోలా కలర్ అంటారు. అంటే కోక్ కలర్, పెప్సీ కలర్ కూడా ఒకసారి వస్తుంది. అవి కొద్దిగా డేంజరస్. అవి ఎందుకంటే కిడ్నీలో ఏమైనా మార్పులు, ఏమైనా కిడ్నీకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు ఆ కలర్ వస్తుంది. ఇంకోటి ఎర్రగా రావడం, దట్ ఇస్ లైక్ ఏ బ్లడ్. దానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. కొన్ని వచ్చేసి మూత్ర సంచిలో రాళ్ళు వల్లనో, కిడ్నీ రాళ్ళ వల్లనో, లేకపోతే ఒకసారి ఇన్ఫెక్షన్స్ వల్లనో, ఒకసారి క్యాన్సర్స్ వల్ల కూడా ఎర్రగా రావచ్చు. ఇవి కామన్ కలర్స్ అనమాట. ఇది కాకుండా కొంతమందికి పాలులాగా వస్తుందంటారు. థిక్ థిక్ మీగడలాగా పాలులాగా వస్తారు. ఆ కండిషన్ని కైలూరియా అంటారు. ఇది ప్రాబ్లం ఏమంటే దీంట్లో ఈ మనం తినే యొక్క ఫ్యాట్ ఎప్పుడైతే లెవెల్స్ ఎక్కువ అవుతుందో అది బ్లడ్ బ్యారియర్ని దాటుకుని లింఫాటిక్ సిస్టమ్ ద్వారా కిడ్నీలోకి చేరుతుంది. అది కిడ్నీలో ఎక్స్క్రీట్ అవుతుంది. దాని మూలంగా మనకు ఫ్యాట్, మన ప్రోటీన్స్ కూడా మనము ఆ కైలూరియాలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇవి డిఫరెంట్ కలర్స్ మనం కామన్గా చూసేది. ఏదేదున్నా కూడా లైట్ ఎల్లో ఆర్ వైట్ ఈజ్ ద బెస్ట్ కలర్ అస్ ఎ నార్మల్ యూరిన్ అండి.